హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు ద థీమ్ ఇంటీరియర్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వీరే గురించి. సో నేను ఏంటంటే వీడియో గురించి చిన్న ఇంట్రో చేస్తాను. సో మనం ఈరోజు చెప్పుకోబోయేది వచ్చి వీరే ఫర్ స్కెచ్అప్. బేసికలీ వీరే అనేది దేనికంటే మనము స్కెచ్అప్లో ఏదైతే 3D మోడలింగ్ చేస్తామో సో దాని అవుట్పుట్ ప్రాసెస్ చేసుకోవడానికి యూస్ చేసేదే ఈ వీరే. సో దిస్ ఈస్ ఏ రెండర్ ఇంజిన్ అనమాట. సో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్కి మ్యాక్సిమం సాఫ్ట్వేర్స్కి వీరే రెండర్ ఇంజిన్ ఉంటుంది. సో ఇది కాకుండా ఆల్టర్నేటివ్ కూడా ఉంటాయి అనమాట. మనకి లైక్ ఎన్స్కేప్ ఉంటుంది, డీఫై రెండర్ ఉంటుంది. సో ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యూస్ చేసేది వచ్చి ఏంటంటే లైక్ వీరే యూస్ చేస్తారు. సో వీరేలో కూడా ఏంటంటే మనం మంచి రియలిస్టిక్ రెండర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈరోజు మీకు వీరే గురించి లైక్ వీరే ఎలా యూస్ చేసుకోవచ్చు అండ్ వీరే టూల్స్ ఏంటి అనేసి వీడియోలో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ ఏంటంటే మనము వీడియో వచ్చేసరికి లైక్ లైసెన్స్డ్ వర్షన్ అయితే మనము chaos.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ప్లానింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో లైక్ ప్రాక్టికల్గా నేను జెన్యున్గా చెప్పాలంటే లైక్ మోస్ట్లీ ఎవరు లైసెన్స్డ్ వర్షన్స్ అయితే తీసుకోరు, అంత క్రాక్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారు. సో అండ్ స్కెచ్అప్ వచ్చేసరికి నేను యూజ్ చేసే వర్షన్ వచ్చి 2025 అండ్ వీరే వర్షన్ వచ్చేసరికి 7 అనమాట. సో మీరు వీరే అనేది డౌన్లోడ్ చేస్తే ప్రాపర్గా మనకు ఆటోమేటిక్గా ఈ ట్యాబ్స్ అనేవి వస్తాయి అనమాట వీరే రిలేటెడ్. సో మనకు వీరేతో పాటు వచ్చేవి ఇవి: వీరే ఫర్ స్కెచ్అప్, వీరే లైట్స్, వీరే యూటిలిటీస్ అండ్ వీరే ఆబ్జెక్ట్స్. సో ఈ ఒక్కొక్క ట్యాబ్లోని ఏవైతే టూల్స్ ఉన్నాయో సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు. మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట కంప్లీట్ వీరే గురించి. బేసికలీ ఏంటంటే ఇవి నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇట్లా టూల్స్. బట్ ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కానీ ఇక్కడ కానీ అపియర్ కాకుంటే జస్ట్ ఇక్కడ టూల్ బార్ మీద వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. వీరే ఆబ్జెక్ట్స్, వీరే యూటిలిటీస్. సో బేసికలీ ఇక్కడ చూస్తే మనకి వీరే ఫర్ స్కెచ్అప్ అనే ట్యాబ్ ఉంది. సో దీంట్లో మనకి ఐకాన్స్ ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చి అసెట్ ఎడిటర్ అండ్ ఇది వచ్చి కేఓస్ కాస్మోస్ బ్రౌజర్. సో దీంట్లో వచ్చి మనకి 3D మోడల్స్ అండ్ టెక్స్చర్స్ ఇవి ఉంటాయి. అండ్ ఇది వచ్చి రెండర్ ఇంజిన్, రెండర్ బటన్ అనమాట. ఇది వచ్చి ఇంటరాక్టివ్ రెండరింగ్ అండ్ ఇది వచ్చి క్లౌడ్ రెండర్. సో క్లౌడ్ రెండర్ ఇది మనం యూజ్ చేయము, మోస్ట్లీ నార్మల్ సాఫ్ట్వేర్ రెండర్ యూజ్ చేస్తాము. సో క్లౌడ్ రెండర్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆన్లైన్ రెండర్ అనమాట. సో అంత అది లైక్ జెన్యున్ వర్షన్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు ఎక్కువ. అండ్ ఇది వచ్చి క్లౌడ్ బ్యాచ్ రెండర్, సో మల్టిపుల్ ఇమేజెస్ రెండర్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చి వీరే విజన్, సో ఇది కూడా మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. అండ్ ఇది వచ్చి వ్యూ పోర్ట్ రెండర్ అండ్ వ్యూ పోర్ట్ రెండర్ అనేది చెప్తాను మీకు. ఫ్రేమ్ బఫర్, బ్యాచ్ రెండర్ అండ్ లాక్ కెమెరా ఓరియంటేషన్. అట్ ద సేమ్ టైం లైట్స్, వీరే లైట్స్, యూటిలిటీస్ ఇవన్నీ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేస్తే మనకి అసెట్ ఎడిటర్. సో ఇనిషియల్గా మనకి వీరే అసెట్ ఎడిటర్ ఏంటంటే ఇట్లా వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ వచ్చి మనకి వీరే మెటీరియల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ మెటీరియల్స్ సెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఓన్లీ లైట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి జామెట్రీ. సో జామెట్రీలో వచ్చేసరికి మనకి ఇన్ఫినిట్ ప్లేన్, ప్రాక్సీ మెష్, ప్రాక్సీ సీన్, క్లిప్పర్, పర్ డిస్ప్లేస్మెంట్, డీకాల్, స్కాటర్, ఎన్మెష్, గర్షన్స్ ప్లాట్, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు న్యూవర్ వర్షన్స్లో వస్తున్నాయి, ఓల్డర్ వర్షన్స్లో ఇది లేదు. అండ్ ఇవి వచ్చి రెండర్ ఎలిమెంట్స్. సో రెండర్ ఎలిమెంట్స్ ఏంటంటే మనం పోస్ట్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తాము. అండ్ మనకి మెయిన్లీ యూజ్ చేసేది వచ్చి లైట్ మిక్స్ యూజ్ చేస్తాం అనమాట రెండర్ అప్పుడు. సో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టెక్స్చర్స్ అండ్ హెచ్డిఆర్ఐ మ్యాప్స్ యూజ్ చేయొచ్చు.
అండ్ మనకి రెండర్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనకి రైట్ యారో ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జెడ్ సెట్టింగ్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఓవరాల్ లైక్ ఇది వచ్చి రెండర్ ఇంజిన్ సెట్టింగ్స్, సిపియు ఆర్ జీపీయూ. సిపియు అంటే మనకి ప్రాసెసర్ మీద రన్ అయ్యేది, అండ్ జీపీయూ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ మీద రన్ అయ్యేది. అండ్ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి బోత్ సిపియూ అండ్ గ్రాఫిక్ కార్డ్ మీద వస్తుంది. అండ్ క్వాలిటీ, డినాయిజర్, కెమెరా, రెండర్ అవుట్పుట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ బేసిక్ ఈ సెట్టింగ్స్ అన్ని యూజ్ చేసుకుని మనము రియలిస్టిక్ రెండర్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది రెండర్ బటన్, అండ్ ఇది ఇంటరాక్టివ్ రెండర్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రేమ్ బఫర్, లైట్ జెన్, వీరే లైట్ జెన్ ఉంటుంది, కేవ్స్ కాస్మోస్ బ్రౌజర్. సో మోస్ట్లీ ఇవన్నీ మనం అంత టచ్ చేయము. మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడే యూజ్ చేసుకుంటాం అన్ని టూల్స్ అన్ని. అండ్ అట్ ది సేమ్ టైం మనకి లెఫ్ట్ ఆర్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్రౌజ్ మెటీరియల్స్ ఇన్ కాస్మోస్ అని వస్తుంది. సో డిఫాల్ట్ ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. సో అది డౌన్లోడ్ చేసేసుకోండి. మీకు అరౌండ్ 1 GB ఆర్ 1.5 GB ఆఫ్ సైజ్తో మనకి మొత్తం మెటీరియల్స్ అండ్ 3D మోడల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో నేను బ్రౌజ్ మెటీరియల్స్ ఇన్ కాస్మోస్ అని కొట్టగానే నాకు కేవ్స్ కాస్మోస్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఇది సైన్ ఇన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా నేను అకౌంట్తో సైన్ ఇన్ చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి 3D మోడల్స్, సో హై అండ్ 3D మోడల్స్ ఉంటాయి. సో ఫర్నిచర్, సో సోఫాస్, చైర్స్, టేబుల్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. బట్ మనకి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జెడ్ 3D మోడల్స్ అయితే ఉండవు, బట్ సమ్ లిమిటెడ్ మోడల్సే ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు టాప్లో ఓన్లీ 71 అసెట్స్ అనేవి ఉన్నాయి. సో 71 ఉంటాయి, అంతమించి అయితే ఉండవు. సో అంతమించి మనకి కావాలంటే మనం ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ప్లేస్ చేసుకుంటాం 3D మోడల్స్ అనేవి. అండ్ ఆఫీస్ ఫర్నిచర్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి లైక్ హై క్వాలిటీ మోడల్సే ఉంటాయి దీంట్లో. సో యాక్సెసరీస్ లైక్ సమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్, వాజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ లైటింగ్, సో పెండెంట్ లైట్స్ కానీ, సీలింగ్ లైట్స్, హ్యాంగింగ్ లైట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. అండ్ వెజిటేషన్కి వచ్చేసరికి మనకి ప్లాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, లైక్ ట్రీస్, ఇండోర్ ప్లాంట్స్, shrubs అండ్ బుషెస్. సో ఈ కేటగిరీలో ఉంటాయి మనకి. అండ్ మీకు ఇక్కడ పైన చూపిస్తుంది లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయని చెప్పి. సో దీంట్లో ఒకసారి 203 అసెట్స్ ఉన్నాయి. వెహికల్స్, సో ఎవ్రీ 3D మోడల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం పీపుల్స్ అండ్ యానిమల్స్. అండ్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి సమ్ నార్మల్ మోడల్స్ అనమాట, అసెటెడ్ మోడల్స్, బేసిక్ అనుకోండి. సో ఎన్మెష్ ప్యాటర్న్స్, సో అన్నీ ఏంటంటే మనము 3D మోడలింగ్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి యూజ్ ఉంటుందో అక్కడ యూజ్ చేస్తాం అన్నమాట, టెక్స్చర్స్ ఫార్మాట్లో. అండ్ మెటీరియల్స్, సో ఇది మనకి చాలా మెయిన్ అనమాట. సో బ్రిక్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో మనకి మెటీరియల్స్ అయితే ఇట్లా ఉంటాయి. అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను అనమాట మనకి. సో ఇనిషియల్గా అక్కడ మనకి కేవ్స్ కాస్మోస్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా అడుగుతుంది డౌన్లోడ్ ఆల్ మెటీరియల్స్ అని చెప్పని. సో అన్ని ఆటోమేటిక్గా మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. ఓన్లీ 3D మోడల్స్ ఒకటి మనం డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్ అవుతాయి. సెరామిక్ అండ్ పోర్సిలియన్, కాంక్రీట్, సో అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట మనకి. సో HDRI మ్యాప్స్, డే టైమ్ అండ్ ఈవినింగ్స్, సో స్టూడియోస్. సో ఇవి ఏంటంటే బేసికలీ మనకి బ్యాక్గ్రౌండ్ పర్పస్ యూస్ చేస్తాం అనమాట. ఎక్స్టీరియర్ బ్యాక్గ్రౌండ్ పర్పస్ యూస్ చేస్తాం HDRI మ్యాప్స్ అనేది. సో వాటిలోనే డే టైమ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది,
అండ్ ఈ స్టూడియోస్ అనేవి ఏంటంటే మనకి లైక్ ఏదైనా చిన్న చిన్న ఫర్నిచర్స్ కానీ లేకపోతే ఏదైనా బేసిక్ స్మాల్ ఆబ్జెక్ట్స్ని జస్ట్ రెండర్ పెట్టి మనకి డిస్ప్లే పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ కలెక్షన్స్లోకి వచ్చేసరికి ఇవి కూడా సేమ్. ఇవి ఏంటంటే మనకి లైక్ ఫేవరెట్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ క్రియేటర్స్, సో బ్రాండ్స్ అనమాట. సో ఈ సోన్స్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏంటంటే మనకి 3D మోడల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సారీ, 3D మోడల్స్ అనేవి మేక్ చేస్తాయి అన్నమాట. సో అవి మనము ఇక్కడ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు త్రూ కంపెనీ. బట్ ఏవైతే మనకి అక్కడ 3D మోడల్స్ ఇందాక చూసామో అవే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ కంపెనీస్ ఉంటాయి అనమాట. సో అంతమించి ఇంకేం లేదు. సో ఇవే మోడల్స్ అక్కడ కూడా ఉంటాయి మనకి. సో పైన మనం ఏదైతే చూసామో 3D మోడల్స్ అని, సో ఏ కేటగిరీస్లో ఆ కేటగిరీస్ మోడల్స్ ఉంటాయి అనమాట. అండ్ వీటిలోకి వచ్చేసరికి మనము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎట్లా వస్తాయంటే, సపోజ్ నేను ఇప్పుడు సోఫా ఇంపోర్ట్ చేసి ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇంపోర్ట్ చేస్తాను ఒకసారి. సో మనం ఇది ఇంపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి జస్ట్ ఓన్లీ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అవుటర్ స్ట్రక్చర్ ఐ మీన్ బేసిక్గా కనిపిస్తుంది. సో ఇది మనకి టెక్స్చర్స్ కానీ ఇవేమీ కనబడవు. మనకి ఇది ఎప్పుడు విజిబుల్ ఉంటుందంటే ఇంటరాక్టివ్ రెండర్ పెట్టుకున్నప్పుడు. సో ఇంటరాక్టివ్ రెండర్ అని కాదు, రెండర్ పెట్టుకున్నప్పుడు మనకి టెక్స్చర్స్ అనేవి కనిపిస్తాయి. బట్ మీకు ఇంటరాక్టివ్ రెండర్ ఎందుకన్నారంటే మనకి అది లైవ్ రెండర్ కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ టెక్స్చర్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ మనకు అలాగే వస్తే మెటీరియల్స్ గురించి కూడా మెటీరియల్స్లోకి వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు అన్ని కేటగిరీస్లో మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో బిఫోర్ ఏంటంటే మనం ఇక్కడ ఇవన్నీ డౌన్లోడ్ అయిపోయాయి కదా, మనకి ఇక్కడ చూడండి ఐకాన్ ఇంపోర్ట్ అని వస్తుంది కదా. సో ఇది ఏంటంటే ఆప్షన్స్. సో జస్ట్ ఇది క్లిక్ చేస్తాం మనము. ఇది తీసుకున్నా కొంచెం బాగుంది అనేది. నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ నాకు ఇక్కడ మెటీరియల్స్ ట్యాబ్లో అయితే కనబడలేదు అది. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది మెటీరియల్స్ విండోలో. మనకి దీని మీద వచ్చి క్లిక్ చేయగానే మనకి బకెట్ విండో అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ మెటీరియల్ అనేది అప్లై చేసుకుంటాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది డిఫాల్ట్గా లైక్ కరెక్ట్ స్కేల్లో అనేది మనకి మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. మీకు అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి మెటీరియల్స్లోనే కింద సెలెక్ట్ ఎడిట్ అని ఉంటుంది. సో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద మనకి చూపిస్తుంది. సో విడ్త్ అండ్ హైట్, టెక్స్చర్ ఇమేజ్. సో విడ్త్ అండ్ హైట్. సో విడ్త్ 3 feet ఉంది అండ్ హైట్ 3 feet 3 inches అనమాట. సో ఇది ఏంటంటే మనకి కరెక్ట్ స్కేలింగ్ అనేది అప్లై అయ్యింది. మీరు ఇంకోటి చూసినట్టయితే మనకి ఇక్కడ మెటీరియల్స్ ఎట్లయితే కనిపిస్తున్నాయో, సో కొంచెం లిటిల్ బిట్ బంప్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇవి కూడా ఏంటంటే మనకి ఇక్కడ బంప్ మ్యాప్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. రిఫ్లెక్షన్ మ్యాప్స్. సో ఇవన్నీ దేనికి ఏంటి ఎలా యూస్ చేస్తారని చెప్పనేసి మనకి ఫర్దర్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏంటంటే జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి మనం జస్ట్ బేసిక్ చెప్తున్నాను. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంటరాక్టివ్ రెండరింగ్ అనమాట. సో ఇంటరాక్టివ్ రెండరింగ్ ఏంటంటే లైక్ లైవ్ రెండర్ అనమాట ఇది. సో ఇనిషియల్గా మనం ఏదన్నా సెట్ చేసుకుంటున్నాము, చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇది యూజ్ చేస్తాం, ఇంటరాక్టివ్ రెండరింగ్ అనేది యూజ్ చేస్తాము. సో వన్స్ ఇంటరాక్టివ్ రెండర్లో మనకు అంతా పర్ఫెక్ట్ ఉంది ఓకే అనుకుంటే తర్వాత లైవ్ రెండరింగ్కి వెళ్ళిపోతాం అనమాట. సో మీరు ఇక్కడ చూడండి, మీకు లైక్ కొంచెం బ్రిక్ మెటీరియల్ ఏదైతే ఉందో
అది కొంచెం రియలిస్టిక్గా బంపీగా అనిపిస్తుంది. సో మనం బేసికల్లీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మెటీరియల్స్ కూడా ఏంటంటే ఇట్లా రావాలంటే వాటికి కూడా బిట్ మ్యాప్స్ కానీ లైక్ బంప్ మ్యాప్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసరికి ఫ్రేమ్ బఫర్ అనమాట ఇది. సో ఇది ఫ్రేమ్ బఫర్ విండో. సో దీంట్లో కూడా మనకి రైట్ సైడ్ వచ్చేసరికి లేయర్స్ ఆప్షన్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి హిస్టరీ ఉంటుంది. సో హిస్టరీ ఏంటంటే మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ బేసిక్ ఆప్షన్స్ మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఏవైతే యాడ్ చేసుకుంటాం అవి డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లేయర్ ఆప్షన్స్. లేయర్స్లో ఏంటంటే లైక్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. 2 ఎలిమెంట్స్ అండ్ కలర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏదైతే ప్రీసెట్స్ మనం ఇక్కడ సెట్ చేస్తున్నామో అవి కూడా సేవ్ చేసుకొని వేరే ఇమేజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ టైం మనము ప్రతిసారి సెట్టింగ్స్ పెట్టుకోకుండా ఆ ప్రీసెట్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇమేజ్ ఆప్షన్ అనమాట, సేవ్ ఆప్షన్ ఇది. సో మనకు స్పెసిఫిక్ ఫోల్డర్ అసైన్ చేసి మనం అక్కడ సేవ్ చేసుకుంటాము. అండ్ ఇది వచ్చి ఫాలో మౌస్, లైక్ మనకి రెండర్ అవుతున్నప్పుడు మనం మౌస్ ఎట్లయితే మూవ్ చేస్తామో అక్కడ రెండర్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చి రీజియన్ రెండర్. సో మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా రెండర్ కావాలనుకున్నప్పుడు అక్కడ వరకు డ్రా చేసుకుంటాము. సో ఓన్లీ అక్కడ వరకే మనకి రెండర్ అవుతుంది. సో నేను ఇప్పుడు అక్కడ వరకే సెలెక్ట్ చేశాను కాబట్టి మూవ్ చేసినప్పుడు నాకు అక్కడ వరకే అవుతుంది అనమాట ఇది. సో ఆఫ్ చేసేసాను కాబట్టి మళ్ళీ నార్మల్ వచ్చేసింది. సో ఇది అబౌట్ రెండింగ్. సో ఇంటరాక్టివ్ రెండింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి సో క్లోజ్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చి మనకి యాక్చువల్ రెండర్ బటన్ అనమాట. సో క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ అనేది రెండర్ అవుతుంది. సో ఇట్లా జూమ్ బ్యాక్ జూమ్ ఇన్ చేసినప్పుడు మనకి అది ఫుల్ సైజ్ వ్యూలో రావాలంటే షార్ట్ కట్ వచ్చేసరికి ఎఫ్. సో కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి వీరియా లైట్స్ అనమాట. సో వీరియా లైట్స్ వచ్చేసరికి లైట్ జెన్. సో ఇవేంటంటే మనకి లైక్ ఆప్షన్స్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రెక్టాంగిల్ లైట్, స్పియర్ లైట్, స్పాట్ లైట్, ఐఎస్ లైట్స్, ఆమ్ని లైట్, డోమ్ లైట్. అండ్ ఇది వచ్చి కన్వర్ట్ మెష్ లైట్. ఇది వచ్చేసరికి మన గ్రూప్లో ఉన్నప్పుడు ఇది అవైలబుల్ ఉంటుంది. సపోజ్ ఇదే గ్రూప్ చేస్తాను. సో ఈ గ్రూప్లో ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. బేసికలీ ఏంటంటే మనం ఇంటీరియర్స్ క్రియేట్ చేసినప్పుడు లైక్ రూమ్స్కి కానీ లేకపోతే ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ రెక్టాంగిల్ లైట్స్ ఇవి యూజ్ చేసుకుంటాము. అండ్ స్పియర్ లైట్ కానీ స్పాట్ లైట్స్ అండ్ ఐఎస్ లైట్స్ వచ్చేసరికి సేమ్ మనకి లైక్ సీలింగ్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఆమ్ని లైట్ వచ్చేసరికి లైక్ జస్ట్ ఫర్ ఫిల్ లైట్ లాగా యూజ్ చేస్తాము. అండ్ డోమ్ లైట్ వచ్చేసరికి ఎక్స్టీరియర్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది లైక్ మనం హెచ్డిఆర్ఐ మ్యాప్స్ ఇవి యూజ్ చేస్తాం దీంట్లో. అండ్ మెష్ లైట్ నథింగ్ బట్ ఏంటంటే లైక్ ఈ కంప్లీట్ ఏదైతే గ్రూప్లో ఉన్న మోడల్ అయితే ఉందో సో ఇది కంప్లీట్ లైట్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మెష్ లైట్ దీనికి యూజ్ చేస్తాం మనము. అండ్ ఈ లైట్స్ అన్నిటినీ మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే అసెట్ ఎడిటర్లో రెండర్ ఎలిమెంట్స్ లైట్ మిక్స్ అనేది ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో లైట్ మిక్స్ ఆప్షన్ మనం యాడ్ చేసుకొని ఫ్రేమ్ బఫర్లో మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. ఫ్రేమ్ బఫర్లో మనకి ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఆర్జీబీ ఉంది. సో అదేంటంటే మనకి మళ్ళీ నెక్స్ట్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ లైట్ మిక్స్ అనే దానికి యాడ్ అవుతుంది అనమాట. సో లైట్ మిక్స్లో మనం ఏవైతే లైట్స్ యాడ్ చేస్తున్నామో సో ఆ లైట్స్ అన్ని మనకి ఇక్కడ అపియర్ అవుతాయి. సో లైట్స్ అనేవి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంటెన్సిటీస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతమించి ఇంటెన్సిటీస్ అండ్ ఇఫ్ పాసిబుల్ కలర్. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రూప్ బై అని ఉంటుంది. సో గ్రూప్ బై అంటే లైక్ లైట్స్ కంట్రోల్ వచ్చి మనకి సపోజ్ ఐఎస్ లైట్ ఉంది ఒకటి పెట్టామనుకోండి, బట్ ఒకటే లైట్ని మనం 10 కాపీస్ చేసామంటే అక్కడ 10 కాపీస్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదే గ్రూప్ ఇన్స్టెన్స్ అంటే మనం ఒక లైట్ పెట్టి సో దాంట్లో ఒక రీనేమ్ ఇచ్చామంటే ఆ లైట్ మొత్తం అక్కడ 10 లైట్స్ ఉంటే మొత్తం 10 లైట్స్కి ఒకటే ప్రాపర్టీ వస్తుంది. ఐ మీన్ ఒకటే సెట్టింగ్ వస్తుంది ఇంటెన్సిటీ.
ఇండివిజువల్ లైట్స్ అంటే లైక్ ఇందాక మీకు చెప్పినట్టు లైక్ ప్రతి ఒక్క లైట్ ఇండివిజువల్గా మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ లేయర్స్ బేస్డ్ అండ్ లైట్ యాడీస్. అండ్ ఇది వచ్చేసరికి వీరియస్ 7 అని చెప్పాం కదా, మనకి ప్రీవియస్ వీరియస్ అంటే ఇక్కడ సపరేట్ ఎమిసివ్ మెటీరియల్స్ అనే ఆప్షన్ ఉండదు. బట్ వీరియస్ 7లో అనేది మనకి ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు. దీంట్లో మనం సపరేట్గా ఎమిసివ్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లైట్స్ గురించి అయితే ఇది మనకి ఈ లైట్స్ అనేవి ఎలా యూస్ చేస్తాం ఏంటి అని చెప్పనేసి తర్వాత వీడియోస్లో మీకు చెప్తాను అది కూడా. అండ్ వేరే ఆబ్జెక్ట్స్, సో ఇన్ఫినిటీ ప్లేన్ ఇది ఏంటంటే మనం జస్ట్ ఒక ప్లేన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది చెప్పాలంటే ఇంటరాక్టివ్ రెండరింగ్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఒక ప్లేన్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట ఆరిజిన్ లైన్ వరకు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఆరిజిన్ లైన్ వరకు ప్లేన్ అనేది ఉంటుంది. సో ఇది కావాలంటే మనము టెక్స్చర్ కూడా ఇచ్చుకోవచ్చు దానికి. సో అది ఇన్ఫినిటీ ప్లేన్. సో ఇంపోర్ట్ ఇది వచ్చి మనకి ఎక్స్పోర్ట్ ప్రాక్సీ ఆర్ ఇంపోర్ట్ ప్రాక్సీ అనమాట. సో ప్రాక్సీ ఇన్ ద సెన్స్ ఏంటంటే సపోజ్ లైక్ మనకి ఏదైనా హెవీ మోడల్స్ ఉంటాయి కొన్ని, ఒక్కోసారి 3D మోడల్స్ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే చూడండి, సోఫా చూడండి. సో ఇది కూడా ఏంటంటే ఒక ప్రాక్సీగానే ఉంటుంది. సో ప్రాక్సీ బట్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ఫైల్ అనేది కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెస్ చేసి మీకు లైట్ వెయిట్ మోడల్ అనేది ఇస్తుంది అక్కడ. సో మీకు ఏంటంటే మోడలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ హ్యాంగ్ అవ్వదు. సో ప్రాక్సీ వల్ల అది యూజ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం గ్రాస్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ ఫర్ ఫర్ మీన్స్ నథింగ్ బట్ అంటే మనకి లైక్ అదే అనుకోండి లైక్ కార్పెట్స్కి ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఇది. బట్ అది మనకి గ్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చి కన్వర్ట్ టు క్లిప్పర్. సో ఇది వచ్చి క్లిప్పింగ్ అనమాట. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకి సెక్షన్ ప్లేన్స్ యూజ్ చేసినప్పుడు మనకి అది యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి యాడ్ డిస్ప్లేస్మెంట్ టు సెలెక్షన్ డికాల్స్. సో డికాల్స్ నథింగ్ బట్ ఏంటంటే మనకు కొంచెం రియలిస్టిక్ వ్యూస్ అనమాట. లైక్ మీకు చెప్పాలంటే మనకి లైక్ వాల్స్ మీద కానీ లేకపోతే రోడ్స్ మీద కానీ కొంచెం గుంతలు అది కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. సో అవి ఏంటంటే కొంచెం ఇన్ డెప్త్ గా చూపించడానికి యూజ్ చేస్తున్నది. అండ్ ఇది వచ్చి స్కాటర్ వ్యూవర్. అంటే లైక్ చెప్పండి లైక్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ కానీ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ కానీ ప్లేస్ చేసి వాటిని ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇది వచ్చి వేరే యూటిలిటీస్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్లీ స్పీడ్ చేయడానికి ట్రై చేశాను ఇందాక, అది రాలేదు ప్రాపర్గా. సో మీరు ఇక్కడ చూస్తే టెక్స్చర్ అనేది ప్రాపర్గా అనేది అప్లై అవ్వలేదు. మనకి టెక్స్చర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో స్పెరికల్ ప్రొజెక్షన్, సో టెక్స్చర్ అనేది ఆటోమేటికల్ అని అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పెరికల్ ప్రొజెక్షన్ వరల్డ్, ట్రైప్లైనర్ ప్రొజెక్షన్ ఫిట్. సో ఇవి ఏంటంటే బాక్స్ కైండ్ ఆఫ్ ఇది కాబట్టి మనకి అట్లా వస్తుంది. ఇది వచ్చి రిమూవ్ మెటీరియల్స్, మెటీరియల్ రిమూవ్ అవుతుంది. మోస్ట్లీ మనం ఏంటంటే స్పెరికల్ ప్రొజెక్షన్, సో స్పెరికల్ ఆబ్జెక్ట్ కాబట్టి స్పెరికల్ ప్రొజెక్షన్ యూజ్ చేస్తాము ఫిట్ అనేది. సో ఫిట్ ఎందుకు అయిందంటే ఇంత పెద్ద ఎందుకు వచ్చిందంటే సో మనకి టెక్స్చర్ ఏదైతే సైజ్ ఉందో అది ఓవరాల్ గా ఈ స్పియర్ అనేది ఫిక్స్ అయింది అనమాట. సో అదే నేను స్పెరికల్ ప్రొజెక్షన్ వరల్డ్ అని క్లిక్ చేస్తే సో అది సీమ్లెస్ గా నాకు అప్లై అవుతుంది మెటీరియల్ అనేది. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం మనం కర్వ్డ్ ఆబ్జెక్ట్స్ మీద టెక్స్చర్స్ అనేవి.
మీకు నేను ఇంకో టూల్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇందాక డౌన్లోడ్ చేశాను. అది డౌన్లోడ్ అయిపోయింది. మనం వేరే టూల్స్‌కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనకి వీరే లైట్స్‌లో వీరే లైట్ జెన్ అని చెప్పి ఒకటి డౌన్లోడ్ అయింది. సో బేసిక్‌లీ ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మనం ఎక్స్టీరియర్ సెలెక్ట్ చేసుకొని ఇన్ కేస్ ఎక్స్టీరియర్ రెండరింగ్స్ పెడుతున్నప్పుడు మనకి అది కొన్ని లైక్ చెప్పాలంటే ఫిల్టర్స్ కైండ్ ఆఫ్ ఇదిలో మనకి ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఎక్స్టీరియర్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను జనరేట్ క్లిక్ చేస్తాను. సో జనరేట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి అది కొంచెం ఒక డిఫరెంట్ వ్యూస్ కానీ డిఫరెంట్ లైటింగ్స్ కండిషన్స్లో ఏంటంటే మనకి రెండర్స్ అనేది జనరేట్ చేస్తుంది. మనం కావాలంటే ఈ ఇమేజెస్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో నాకు ఎక్స్టీరియర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డిఫరెంట్ లైట్ షేడ్స్లో ఇమేజెస్ అనేది జనరేట్ చేసింది. ఇది రీసెట్ చేసి మళ్ళీ ఇంటీరియర్ క్లిక్ చేస్తాను. సో ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి నాకు సేమ్ ఇట్లానే. బట్ ఇది ఏంటంటే నేను లైక్ రూమ్ ఇది అనేది క్రియేట్ చేయకుండా పెట్టాను కాబట్టి అట్లా వస్తుంది. సో మనం ఒక రూమ్ క్రియేట్ చేసుకుని దాంట్లో మొత్తం విత్ ఫర్నిచర్ అండ్ ప్రాపర్ లైటింగ్ పెట్టుకున్నప్పుడు మనకి యాక్చువల్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో వీరే లైట్ జెన్ వల్ల ఇలా యూజ్ ఉంటుంది మనకి. సో ఇలా మనము మెటీరియల్స్ క్రియేషన్ కానీ లేకపోతే లైటింగ్ సెట్టింగ్స్ చేసుకోవడం కానీ ఇట్లా చేసుకుంటాము. సో మీకు నెక్స్ట్ వీడియోస్లో లైక్ ఒక రూమ్ క్రియేట్ చేసుకుని ఆ రూమ్లో ఫర్నిచర్ పెట్టుకోవడం కానీ లైట్ సెట్టింగ్ చేసుకోవడము, వేరే సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడము, సో డే రెండర్స్, నైట్ రెండర్స్, సో రియలిస్టిక్గా పెట్టుకుంటే ఎట్లా వస్తుంది, మన ఈ సెట్టింగ్స్ గురించి మొత్తము తెలుసుకుంటాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ మెటీరియల్స్ వచ్చినప్పుడు ఆ సెట్టింగ్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాము. ఇంత మీకు చెప్పినట్టు బిట్ మ్యాప్స్ చెప్పాను, లైక్ బంప్ మ్యాప్స్, డిఫ్యూజ్, డిస్ప్లేస్మెంట్ కొన్ని ఉంటాయి అనమాట మనకి టెక్స్చర్ అనేది రియలిస్టిక్గా కనిపించడానికి. సో అవి ఎలా యూజ్ చేస్తాము అండ్ లైటింగ్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, నేచురల్గా రియలిస్టిక్గా రావాలంటే లైటింగ్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా ప్లేస్ చేసుకోవాలి, అండ్ రెండర్ ఎలిమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తే మనకి లైక్ ఏమేమి ఎలా హెల్ప్ అవుతాయి పోస్ట్ ప్రొడక్షన్లో, అండ్ రెండర్ సెట్టింగ్స్ కానీ, సో కెమెరా కానీ రెండర్ అవుట్పుట్ కానీ, సో ఈచ్ అండ్ ఇండివిజువల్ సెట్టింగ్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఎంతమందికి వీడియో గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో కావాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో అయితే చేసి పెడతాను. ఒక రూమ్ అనేది క్రియేట్ చేసి ఆ రూమ్ రెంటల్ పెట్టడము, మెటీరియల్ సజెస్ట్ చేసుకోవడము, వేరే మెటీరియల్స్ యాడ్ చేయడము, సో ఇవన్నీ చేస్తాను. సో దట్ మీకు రియలిస్టిక్ రెండర్స్ పెట్టడానికి ఒక ఛాన్స్ వస్తుంది అండ్ మీరు నేర్చుకోవచ్చు. చాలామంది ఏంటంటే లైక్ ఏదో వేరే ఉంది పెడుతున్నారు తప్పిస్తే రియలిస్టిక్ అనేది ఏం రావట్లేదు అనమాట. సో రియలిస్టిక్గా రావాలంటే ఏంటంటే మనకి దాని రిలేటెడ్ సెట్టింగ్స్ అడ్జస్ట్మెంట్స్ అని చేసుకుంటేనే వస్తుంది. సో మీరు ఇక్కడ ఇమేజెస్ చూస్తే నేను ఇవేంటంటే లైక్ స్కెచ్అప్ అండ్ వీరే యూస్ చేసి పెట్టిన రెండర్స్ అనమాట. సో మీరు కూడా ఏంటంటే ఇంతే రియలిస్టిక్గా రెండర్స్ పెట్టచ్చు. సో దీనికి ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ టైం టేకింగ్ అండ్ డెడికేషన్ తీసుకుంటుంది. సో చాలా మంది ఏంటంటే వీడియోలో మనకి అంత రియలిస్టిక్ రెండర్స్ రావు, ఓన్లీ 3 days మ్యాక్స్లో వస్తాయని చెప్పనేసి మోస్ట్ ఆఫ్ దెమ్ గోస్ విత్ 3 days మ్యాక్స్. బట్ స్కెచ్అప్లో కూడా రెండర్స్ మంచిగా పెట్టచ్చు, వీడియోతోనే పెట్టచ్చు అని చెప్పి అయితే ఎవరికి తెలియదు అండ్ ఎవరు అంత కాన్సన్ట్రేటెడ్ అయితే కూర్చోవట్లేదు అనమాట. సో మనం ఏంటంటే లైక్ వీడియో యూస్ చేసి ఈ రెండర్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ నా సజెషన్ ఏంటంటే నేను యూజ్ చేసేది వచ్చి ఇంటీరియర్స్కి వచ్చి స్కెచ్అప్ అండ్ వీడియో యూజ్ చేస్తాను అండ్ ఎక్స్టీరియర్స్కి స్కెచ్అప్ అండ్ లూమియన్ యూజ్ చేస్తాను. నాకు ఏంటంటే రియలిస్టిక్ రెండర్స్ కావాలి కాబట్టి నాకు అది అలా సెటిల్ అయింది. చెప్పాలంటే లైక్ స్కెచ్అప్లో కూడా ఎక్స్టీరియర్ రెండరింగ్ పెడతారు, బట్ అంత రియలిస్టిక్గా అయితే రాదు. సో ఇవంతా మనకి వీడియోలో పెట్టిన రెండర్స్ అనమాట. సో ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడక్కడ కొన్ని లైటింగ్స్ కానీ అవి మెన్షన్ చేయలేదు, బట్ ఇవేంటంటే కొంచెం మన రివిజన్ రెండర్స్ అన్నట్టుగా మనం రెండర్స్ పెట్టాము. సో కొన్ని రివిజన్స్ అవ్వడము, మళ్ళీ చేంజెస్. సో ఇందాక మీరు చూస్తే ఇక్కడ షెల్ఫ్స్ కింద నేను ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వలేదు. సో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాక మనకి అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇలా మనం ఏంటంటే స్కెచ్అప్ అండ్ వీడియోతో ఇట్లా మంచి మంచి రెండర్స్ అయితే చేసుకోవచ్చు.
అండ్ మీకు రెండర్స్ ఎప్పుడైతే బ్యూటిఫుల్గా మంచిగా బాగుంటాయో క్లయింట్ కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతాడు. సో ఇనిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లయింట్ ఏంటంటే ఆలోచిస్తాడు, ఓకే రెండర్స్ మంచిగా ఉన్నాయి అంటే లైక్ రెండర్స్ మంచిగా ఉన్నాయి కాదు, లైక్ డిజైన్స్ అవి బాగున్నాయి అని చెప్పనేసి. సో ఇనిషియల్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మీరు చూసేటప్పుడే ఫోటోస్ ఇనిషియల్లోనే కొంచెం బాగున్నాయంటే మీకు ఎక్కువ రివిజన్స్ లేకుండా ఫస్ట్ 2 ఐటమ్స్ 3 ఐటమ్స్తోనే మీకు ఫైనల్ అయిపోతాయి డిజైన్స్. మీకు చూసేటప్పుడే అసలు ఇమేజ్ మీరు ఎంత మంచిగా డిజైన్ చేసి అక్కడ అవుట్పుట్ అనేది మంచిగా లేకపోతే క్లయింట్ కూడా సాటిస్ఫై అవ్వడం అనమాట. సో డిజైన్స్ బాగాలేదు, మళ్ళీ చేంజ్ రివిజన్స్ చేయండి, రిపీట్ అట్లాగా నెంబర్ ఆఫ్ ఎన్ని రివిజన్స్ జరిగినా కానీ క్లయింట్ సాటిస్ఫై కానప్పుడు మీరు ఎంత చేసినా వేస్టే. సో మీరు ఎప్పుడైతే మోడలింగ్ పర్ఫెక్ట్గా చేస్తారో అట్ ది సేమ్ టైం రెండరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతిదీ. సో ఇక్కడ చూడండి నేను ఫ్యాన్ కూడా రిఫ్లెక్టివ్ ఇచ్చాను అనమాట. సో రియల్ టైంలో మనకు చూసినప్పుడు కొన్ని ఫ్యాన్స్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్లో ఉంటాయి, మెటల్ ఫినిష్లో ఉంటాయి, లైక్ ప్లాస్టిక్ ఫినిష్లో ఉంటాయి, ఇట్లా ఉంటాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఇట్లాంటి రెండర్స్ మంచిగా పెట్టాలనుకుంటే కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి, మీకు ఇదే ఎంత ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పనేసి. సో నేను కూడా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు వీడియోలోనే లైక్ ఇంకా ఏదైనా అదర్ వే ఆఫ్ ఇంకా ఇంకో విధంగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అని ఉంటే అది కూడా నాకు మెన్షన్ చేయండి. సో ఓవరాల్గా మీ కామెంట్స్ అనేవి చూసి నేను వీరే ఎట్లా చెప్పాలి ఏంటి అనేది నేను డిసైడ్ అవుతాను. బట్ ఎనీహౌ మీరు ఎట్లా పెట్టినా నేనైతే వీరే గురించి కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. బట్ మీ సైడ్ నుంచి నాకు కొన్ని ఇన్పుట్స్ అనేవి వస్తే దాన్ని బేస్ చేసుకొని మనం రెండర్స్ అనేది వీరే గురించి ప్లాన్ చేసుకున్నాం ఎట్లా ఏంటి అని చెప్పనేసి. సో మీకు వీడియో కనుక హెల్ప్ఫుల్ అండ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో. అట్ ది సేమ్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్ మనవి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.